गजाननं भूतगणातिसेवितम् कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. కిందటి భాగంలో మనం భగవద్గీత ద్వితీయోధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో 21 నుంచి 24 వరకు శ్లోకాలు మనం తెలుసుకున్నాం. ఇప్పటివరకు ఏమైందో అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ అధ్యాయంలో అర్జునుడు యుద్ధం చేయనని చెప్పి కోలబడిన తర్వాత శ్రీకృష్ణుడు అలా ఉండడం అది కరెక్ట్ పద్ధతి కాదు, నువ్వు యుద్ధం చేయాలి, నీకు కష్మలం మోహం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది పనికిరాదు, అపకీర్తిదాయకమైనది, ఇది స్వర్గ నిరోధకమైనటువంటిది, కాబట్టి దీన్ని వదిలేసి నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడు అని చెప్పాడు. చెప్తే అప్పుడు అర్జునుడు అన్నాడు, భీష్మద్రోణాదులు పూజ్యులు నాకు, అటువంటి వాళ్ళపైన నేను బాణాలతోటి యుద్ధం ఎలా చేస్తాను, వాళ్ళని ఎదిరించి నాకు అది కష్టం అవుతుంది. అంతేకాకుండా ఈ గురువుల్ని ఇటువంటి పెద్దవాళ్ళందరినీ చంపి నేను రాజ్యాన్ని ఏలుకోవడం కన్నా భిక్షాన్నమైనా నాకు మేలే. అంతేకాకుండా ఇటువంటి నాకు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో, మేమే గెలుస్తామా లేక వాళ్ళు గెలుస్తారా అన్నది నాకు తెలియట్లేదు. నాకు దుఃఖంతో కూడినటువంటి దైన్యంతో కూడినటువంటి ఈ దోషం కలిగి నాకు ధర్మాధర్మ వివేకం నశించింది, యుక్త యొక్క వివేకం నశించింది. కాబట్టి నేను నీ శిష్యుడిని అవుతున్నాను. కాబట్టి నేనేం చేస్తే మంచిదో దాన్ని శాసించి చెప్పు అని చెప్పేసి కృష్ణుడిని ప్రార్థించాడు అర్జునుడు. ఆ తర్వాత కృష్ణుడు తన యొక్క భగవద్గీతోపదేశాన్ని తన 11వ శ్లోకం నుంచి ఈ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి ప్రారంభించాడు. ఆయన చెప్పాడు, కృష్ణ పరమాత్మ, నువ్వు అక్కర్లేని వాళ్ళ గురించి దుఃఖిస్తున్నావు. బతుకున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ జ్ఞానులు దుఃఖించరు. అంతేకాదు, ఒకప్పుడు వీళ్ళందరూ ఉన్నారని లేరని, ఇప్పుడు ఉన్నారని, ఇంకొకప్పుడు ఉండరని ఇలాంటి బాధ నీకేం అక్కర్లేదు. అందరూ ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు నిత్యులే. శరీరం విడిచినా కానీ ఆత్మ మాత్రం నశించదు. ఈ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు ఆత్మకి బాల్యం, యవ్వనం, ముసలితనం, అలాగే వేరే శరీరాన్ని ధరించడం అనేటువంటివన్నీ ఇవన్నీ చాలా సహజమైనటువంటివి. దాని గురించి జ్ఞానులు మోహగ్రస్తులు గారు విచారించరు. ఇవన్నీ ఎలా మార్పులు జరుగుతాయో అలాగే జరుగుతాయి. అంతేకాకుండా శీతోష్ణాలు, సుఖదుఖాలు వంటి ద్వంద్వాలు అన్నీ అశాశ్వతాలు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని భరించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నవాడు మాత్రమే మోక్షానికి అర్హుడవుతాడు. ఏదైతే ఇప్పుడు
ఏవైతే ఉనికి లేవనుకుంటున్నామో, అనిత్యమైనవి ఏవైతే ఉన్నాయనుకున్నామో, ఈ దేహం కానీ, లేకుంటే సుఖదుఖాలు కానీ, ఇలాంటి ద్వంద్వాలు కానీ, వీటన్నిటికీ ఉనికి లేదు. ఏదైతే నిత్యమని అనుకుంటున్నామో ఆత్మ దానికి అంతం లేదు. కాబట్టి ఈ రెండు తెలుసుకుని ఉండాలి. ఈ జగత్తంతా దేనితో వ్యాపించిందో ఆ ఆత్మ అతి నాశనం అవ్వదని తెలుసుకో. అది శాశ్వతమైనది. ఈ దేహాలు నాశనం అయిపోతాయి కానీ ఆత్మ మాత్రం నాశనం అవుతుంది. కాబట్టి నువ్వు లేచి యుద్ధం చెయ్యి అని చెప్పేసి చెప్పాడు. ఇంకా చెప్పాడు, అది ఎవరినైనా ఆత్మ చంపుతుంది అనుకోవడమో, లేకపోతే ఆత్మ చచ్చుతుంది అనుకున్నాడమో, ఆత్మ చచ్చిపోతుంది అనుకోవడమో అని తెలిసేవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమీ తెలియని వాళ్ళే. ఆత్మ చంపదు, చావదు. ఆత్మ జన్మరహితమైనటువంటిది, దానికి మృత్యువు లేదు, శాశ్వతమైనటువంటిది, వృద్ధి లేదు, చంపదు, చంపబడదు. ఈ శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ మాత్రం ఉంటుంది. ఈ వికారాలన్నీ శరీరానికే ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు. తర్వాత ఆత్మ నిత్యము, సత్యము, దానికి జననం లేదు, మరణం లేదు, ఇవన్నీ వృద్ధి లేదు. ఇలా తెలిసినవాడే ఎవరైనా ఉన్నాడైతే, ఆ తెలిసినవాడు ఎవడైతే ఉంటాడో వాడు అవతల వాళ్ళని ఎలా చంపుతాడు, లేకపోతే అవతల వాళ్ళని ఎలా చంపిస్తాడు. ఈ శరీరం ఎలా ఉందంటే, ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది. ఆత్మ చిరిగిపోయిన వస్త్రాన్ని తీసేసి కొత్త వస్త్రాన్ని ధరించినట్టే మనం ఆత్మ కూడాను ఈ శిథిలమైనటువంటి దేహాన్ని వదిలేసి కొత్త దేహాల్ని ధరిస్తూ ఉంటుంది. ఈ ఆత్మని అగ్ని కాల్చలేదు, గాలి కదపలేదు, నీరు తడపలేదు, ఏ అస్త్రశస్త్రాలు వాటిని చెనకలేవు. అది సర్వవ్యాపి, స్థిరము, శాశ్వతము అని తెలుసుకో అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు అన్నది ఇప్పుడు ఈ 25వ శ్లోకం నుంచి చూద్దాం. ఇంకా ఏం చెప్పాడు అన్నది. శ్రీమద్భగవద్గీత అథ 2వ సాంఖ్యయోగ. 25వ శ్లోకం. అవ్యక్తో యమచించో యమవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. అవ్యక్త్యో యమచింత్యో యమవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. అవ్యక్త అయం, అవ్యక్త అయం, అవ్యక్తోయం అవుతుంది. అచింత్య అయం, అచింత్యోయం అవుతుంది. అవ్యక్త యమచింత్యోయం అయింది కదా. తర్వాత అవికార్య, అవికార్య అయం, అవికార్యోయం అయింది. ఉచ్యతే తస్మాత్ ఏవం విదిత్వా ఏనం అనుశోచితం నార్హసి. ఇది పదవిభాగం. ఈ పదవిభాగాలకి, ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అవ్యక్త అంటే కనబడదు. మనం కళ్ళతో చూద్దామంటే అది కనబడదు. అలాగే ఇంద్రియాలకి ఏ విధంగానూ అది తెలియదు. అయం ఏది? ఈ ఆత్మ. ఈ ఆత్మ ఇంద్రియాలకి గోచరించదు. అంటే కళ్ళతో చూడలేము, చెవితో వినలేము, ముట్టుకోలేము, అలా అనమాట. అచింత్య మనస్సుకి కూడా అందదు. అయం ఇది, ఈ ఆత్మ ఏదైతే ఉందో అది మనస్సుకి కూడా అందదు. అవికార్య ఎటువంటి వికారము లేనటువంటిది, మార్పు లేనటువంటిది. అయం ఇది అంటే ఈ ఆత్మ. ఉచ్యతే అని చెప్పబడుతోంది. తస్మాత్ అందువల్ల ఏవం ఈ ఆత్మను విదిత్వా తెలుసుకుని గ్రహించి ఏనం ఈ రీతిగా అనుశోచితం, అనుశోచితం దుఃఖించడంకి నా అర్హసి నువ్వు అర్హుడివి కావు అని చెప్పేసి చెప్తున్నాడు. తగవు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ఇంద్రియాలు కనబడదు,
మనసుకి అందదు, మార్పులేను అని చెప్పేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క స్థితిని, ఆ పద్ధతిని గ్రహించి నువ్వు ఈ విధంగా శోకించడానికి నువ్వు అర్హుడవు కావు, తగవు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కర్మ జ్ఞానేంద్రియములకు కానబడక మనసునకు కూడా దొరకక మనుచునుండు అట్టి మార్పులేనిదనుచు ఆత్మనెరిగి ఇంక నీవు ఈ దుఃఖము విడువుమయ్యా. కర్మ జ్ఞానేంద్రియములకు కానబడక మనసునకు కూడా దొరకక మనుచునుండు అట్టి మార్పులేనిదనుచు ఆత్మనెరిగి వీడు నీవు ఈ దుఃఖము విడువుమయ్యా. ఈ శ్లోకం పైన ఈ శ్లోకం యొక్క భావం ఇప్పుడు చూద్దాం. అర్జున, జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ ఈ ఆత్మ కనబడదు, మనసుకి చిక్కదు అని శృతులలో ఈ ఆత్మ గురించి చెప్పబడి ఉంది. ఇదంతా తెలిసి కూడా నువ్వు ఇలా దుఃఖాన్ని వదలకుండా ఉండడం న్యాయం కాదు, పద్ధతి కాదు, ఇలా దుఃఖించడానికి నువ్వు అర్హుడవి కాదు అని చెప్పేసి చెప్పాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 26వ శ్లోకంలో చూద్దాం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. అధః ఛ అధ చ ఏనం అధ చైనం అవుతుంది. నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో ఏవం శోచితుం న అర్హసి. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అధచ పోనీ అలా కాదయ్యా అనుకున్నా ఏమని, ఏవం దీనిని నిత్యజాతం ఈ ఆత్మ ఏదైతే ఉందో అది శరీరంతో బాటి ఉత్పన్నం అవుతుందని, నిత్యం వా శరీరంతోనే మన్యసే భావిస్తే ఏమని, మృతం నశించేది అని. ఈ ఆత్మ ఈ శరీరం ఉన్నప్పుడే ఆత్మ వస్తుంది, ఆ తర్వాత ఈ శరీరం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు ఆత్మ కూడా నశిస్తుంది అని అనుకున్నా ఒకవేళ, తథాపి ఆ విధంగా అనుకున్నా కూడా త్వం నీవు మహాబాహో గొప్ప వీరుడా, వీరశ్రేష్ఠ, ఏవం ఈ విధంగా శోచితం దుఃఖించడానికి నాహరహసి తగవు. అలా నువ్వు అనుకున్నా పోని ఈ ఆత్మ నిత్యం కాదయ్యా, ఈ శరీరంతో పాటే వస్తుంది, ఈ శరీరంతో పాటు మళ్ళీ పోతుంది అని నువ్వు అనుకున్నా కూడా అప్పుడు కూడా నువ్వు విచారించడానికి తగవు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. పుట్టుక గలది ఆత్మకు గిట్టుటయును గలదనుచు, పుట్టుట గలది ఆత్మకు గిటుటయును కలదనుచును మనసునందు తలతువేని అటులగూడను వీరుడ ఇటుల నీవు వగచుచుండుట ఏమి వలదు విజయ. పుట్టుట గలది ఆత్మకు గిటుటయును గలదనుచును మనసునందు తలతువేని అటులగూడను వీరుడ ఇటుల నీవు వగచుచుండుట ఏమిటి వలదు విజయ. ఈ శ్లోకాని భావం. అలా కాదు అనుకున్నా
నీవు ఈ ఆత్మను శరీరంతో పాటే వస్తుందండి, ఉత్పన్నం అవుతుందండి, మళ్ళీ శరీరంతో పాటే నశిస్తుంది అని గనక భావించినట్టయితే గనక అప్పుడు కూడా నువ్వు దీనికోసం దుఃఖించడం తగదు అని చెప్తున్నాడు. అదెందుకు అన్నది ఈ తర్వాత శ్లోకంలో చెప్తాడనమాట. ఆ తర్వాత శ్లోకం 27వ శ్లోకం. అలా ఎందుకు దుఃఖించకూడదు అని చెప్తున్నది ఈ 27వ శ్లోకంలో ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. జాతస్య అంటే పుట్టిన వాళ్ళకి, ఎవరైతే పుడతారో వాళ్ళందరూ కూడాను ఎలానా ధ్రువం హి జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ చ మృతస్య తస్మాత్ అపరిహార్యే అర్ధే తస్మాద్ అపరిహార్యేర్ధే అవుతుంది. త్వం శోచితుం నార్హసి. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం పదాలకి. జాతస్య అంటే పుట్టిన వాళ్ళకి, హి ఏలానా, ధ్రువ నిశ్చయం, మృత్యు మరణం, ధ్రువం నిశ్చయం, జన్మ చ జన్మ, మృతస్య మరణించిన వాళ్ళకి, తస్మాత్ కాబట్టి, అపరిహార్యే తప్పింప శక్యం కానిటువంటి, అర్ధే ఈ విషయం గురించి, త్వం నీవు శోచితం దుఃఖించడానికి తగవు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇందాక అన్నాడు కదా 26వ శ్లోకంలోను, ఒకవేళ ఈ ఆత్మ శరీరంతో పుడుతుందండి, శరీరంతో పాటే పోతుంది అనుకున్నట్టయితే అప్పుడు కూడా నువ్వు దుఃఖించడానికి వీలు లేదు అన్నాడు. ఎందుకు? పుట్టిన ప్రతి వాడికి కూడా మరణం తప్పదు, మరణించిన ప్రతి వాడికి మళ్ళీ పుట్టుక వస్తూ ఉంటుంది. ఈ చక్రాన్ని నువ్వు తప్పించలేవు, కాబట్టి దీనికోసం నువ్వు బాధపడడం అనవసరం అని చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. పుట్టు జీవులెల్ల గిట్టుట తథ్యము, గిట్టి పిదప మరల పుట్టుచుండు, పుట్టు గిట్టులెల్ల పొడమిని సహజము, వాని గూర్చి నీవు వగచవలదు. పుట్టు జీవులెల్ల గిట్టుట తథ్యము, గిట్టి పిదప మరల పుట్టుచుండు, పుట్టు గిట్టులెల్ల పొడమిని సహజము, వాని గూర్చి నీవు వగచవలదు. ఎందుకంటే భావం, ఈ శ్లోకానికి భావం అన్నమాట. 26వ శ్లోకంతో దీన్ని కలుపుతున్నాడు అనమాట. ఎందుకంటే పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా మృత్యువు నిశ్చితం అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే పుడతారో ఆ రోజే మృత్యు అనేది రాయబడి ఉంటుంది. అలాగే మరణించిన ప్రతి వాళ్ళకి కూడాను వాళ్ళ స్వకర్మానుసారం వాళ్ళు చేసినటువంటి కర్మల ప్రకారం వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ కూడా ఉంటుంది, తప్పదు. కాబట్టి ఇవి తప్పిన సఖ్యం కాదు, దీన్ని తప్పించలేము. ఇటువంటి విషయాన్ని గురించి నువ్వు విచారించడం తగడదు. ఎందుకంటే నువ్వు విచారించకపోయినా ఇదైతే తప్పదు. కాబట్టి దీనికోసం నువ్వు ఏడిస్తే ప్రయోజనం ఏమి లేదు అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 28వ శ్లోకంలో చూద్దాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. అవ్యక్తాదీని అవుతుంది. భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్ని ఏవ అవుతుంది. తత్ర
కా పరిదేవన, ఇది యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అవ్యక్త అధీని అంటే ఉత్పత్తికి పూర్వం అవ్యక్తమైనవి. ఈ యొక్క ఆత్మలు కానీ, శరీరాలు కానీ, ప్రాణుల శరీరాలు ఏవైతే ఉన్నాయో అవి పుట్టక ముందు ఎవరికీ కనబడవు. భూతాని ప్రాణుల శరీరాలు అవి పుట్టక ముందు ఎవరికి కనబడవు, ఉత్పత్తికి ముందు ఎవరికి కనబడవు. వ్యక్త మధ్యాని అవి ఉన్నంతకాలం అంటే స్థితి కాలంలో మధ్యావస్థలో వ్యక్తమవుతాయి, అంటే బతికున్నంతకాలం మనకు కనబడతాయి. భారత అర్జున అవ్యక్త నిధనాన్ని ఏవ, అవి మరణించిన తర్వాత కూడా అవి మనకి మళ్ళీ ఇంకా కనబడవు, నశించిన తర్వాత కూడా అవి ఉండవు. తత్ర ఈ స్థితి యందు కా ఎందులకు పరిదేవన దుఃఖం ఎందుకు నీకు. ఈ ఏవైతే దేహాలు ఉన్నాయో ఆ దేహాలు పుట్టకముందు మనం చూడలేదు, పుట్టి పెరుగుతున్న సమయంలో మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి, నశించిన తర్వాత కూడా మళ్ళీ అవి మనకి కనబడవు. అటువంటి వాటి గురించి నువ్వెందుకు దుఃఖిస్తావు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. పార్థ వీరల కనలేదు పూర్వమందు, అంతమందున మరి ఇక ఇంత కూడా కనగరాకనే మధ్యను కానవచ్చు, అట్టి జీవుల గూరిచి వగచనేలా. పద్యం ఇంకొకసారి. పార్థ వీరల కనలేదు పూర్వమందు, అంతమందున మరి ఇక ఇంత కూడా కనకరాకనే మధ్యను కానవచ్చు, అట్టి జీవుల గూరిచి వగచనేలా. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. అర్జున, ఈ ప్రాణుల శరీరాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పత్తికి పూర్వం అవ్యక్తమైనవి, కనబడవు. స్థితికాలంలో అంటే ఉన్నంతకాలం వ్యక్తమయ్యేవి, కనబడుతూ ఉంటాయి. నశించిన తర్వాత ఉండనివి, కనబడనివి. దీనికోసం నువ్వు దుఃఖించడం ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని. కాబట్టి నువ్వు ఏ విధంగానూ దుఃఖించడం ఉపయోగం లేదు, దుఃఖించడం తగదు, దుఃఖించకూడదు, నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు నీకు అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్, విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.